ఒరిజినల్ మంటల మీద కాల్చిన జీడిపప్పు ఉంటే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలామందికి ఇట్లా కాలుస్తారని చెప్పి తెలీదు. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్. అంటే మనం వచ్చేసాం కేజీఎఫ్ లొకేషన్లా కనిపించే వేటపాలెం. కాల్చిన జీడిపప్పులు దొరికే ఎంతోమంది శ్రమించే పరిశ్రమల దగ్గరికి అనమాట. ఇక్కడ ఎన్నో లక్షల మంది, వందల మంది కుటుంబాలకి ఉపాధిగా నిలబడుతుంది వేటపాలెం. జీడి గింజల్ని పర్ఫెక్ట్గా మంటల్లో కాల్చినాక ప్రతి పప్పుని ఎంతో జాగ్రత్తగా ఓపికగా పగలగొట్టి డబ్బాలు నింపుతారు. అలా నిండిన డబ్బాలను చూస్తుంటే కేజీఎఫ్ సినిమాలో బంగారం వచ్చినప్పుడు హీరో ఎంత సంతోషపడ్డాడో అలా దీని రంగును చూస్తుంటే నాకు కూడా అట్లాగే సంతోషం అనిపించింది. ఒక మంచి సినిమా వేసుకొని వేటపాలెం జీడిపప్పు నేతిలో ఎగించుకొని తింటూ థమ్సప్ తాగితే ఆ కిక్కే వేరబ్బా. సరే, ఇలాంటి మిషన్లలో జీడిపప్పు కాల్చి బయటకనైతే వచ్చిద్దనమాట. వేటపాలెం కొన్ని వందల లక్షల మందికి, కుటుంబాలకి కడుపు నింపే జీవనోపాధిగా నిలబట్టమే కాకుండా ప్రపంచంలో ఎక్కడెక్కడికో ఇక్కడి నుంచి కొన్ని వేల టన్నుల్లో ప్రపంచల నలుమూలలకి వేటపాలెం నుంచి జీడిపప్పు వెళ్ళటం జరుగుతుంది. వేటపాలెం పరిశ్రమలు ఇలా ఉంటాయని, ఎంతమంది శ్రమిస్తారని, లొకేషన్ చూస్తే కేజీఎఫ్ లాగా ఉండిద్దని మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో ఖచ్చితంగా కలుస్తానండి. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.